హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ బాగా ఇష్టమైనవి క్రీమ్ బిస్కెట్స్. అందులోని బర్బన్ బిస్కెట్స్ అంటే ఇంకా నచ్చేస్తూ ఉంటాయి. అవే బిస్కెట్స్ని మనం ఇంట్లో ఈజీగా ఎటువంటి మైదా కానీ షుగర్ కానీ యూస్ చేయకుండా తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. అందులో యూస్ చేస్తున్న క్రీములో కూడా మనం షుగర్ యాడ్ చేయట్లేదు. ఏ విధంగా మనం ఇంత చక్కగా బర్బన్ బిస్కెట్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనేది చూసేద్దామా? మరి పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదటగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో నెయ్యిని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకోండి. చాలామంది ఇంట్లో ఉన్న బటర్ని యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. వాడొచ్చండి, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఈ కుకీస్ తయారు చేయడానికి మీకు బీటర్ లేకపోయినా పర్లేదు, ఇలాంటి బెలూన్ విస్క్ అని చెప్పి అమ్ముతారు, దానిని కొనుక్కోండి. దాంతో ఈ విధంగా మీరు బటర్ని బాగా కలపండి. అలా కలపగానే మంచిగా అదంతా కూడా అలా సాఫ్ట్గా అయిపోతుంది. ఆ తర్వాత బెల్లం పొడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోండి. బెల్లం కొంతమంది దగ్గర పొడి లేదు అని అంటారు. అలాంటి వాళ్ళు అయితే నార్మల్ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసి ఒక్కసారి మిక్సీ చేసేయండి. చేసిన తర్వాత దాన్ని యాడ్ చేసుకోండి. అప్పుడు రెండు బాగా కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. తర్వాత బేకింగ్ పౌడర్ని కూడా వేసుకొని మూడింటిని బాగా కలిపేయండి. ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బటర్ అండ్ జాగరీని, దాంట్లో ఈ పౌడర్ని వేసేసి బాగా కలపండి. ఇలా కలుపుతున్నప్పుడు అదంతా దగ్గరికి పడి కొద్దిగా పొడి పొడిగా అవుతున్నట్టుగా మీకు కనపడుస్తుంది కదా. అక్కడ చూడండి, దగ్గరగా పెట్టి మరీ చూపిస్తున్నాను. మొత్తం అంతా ఎలా ఉంది? క్రంబుల్ లాగా ఉంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పాలుని యాడ్ చేసుకోండి. ఈ విధంగా పాలుని యాడ్ చేశాక మరలా ఒక్కసారి కలిపేయండి. ఇప్పుడు పాలు వేసి కలుపుతున్నప్పుడు ఎలా ఉంది? ఆ క్రంబుల్దంతా పోయి కొద్దిగా సాఫ్ట్గా ముద్దలాగా రెడీ అయింది. ఇప్పుడు ఆ బెలూన్ విస్కి అంటుకున్న డౌని కూడా ఇలా స్పాచులాతోని తీసేయండి. ఇప్పుడు ఇదంతా చెయ్యి సహాయంతో ఇలా కలపండి. అప్పుడు మీకు చాలా సాఫ్ట్గా ఉండే కుక్కీ ముద్ద అన్నది రెడీ అయిపోతుంది. సేమ్ చపాతీ ముద్ద ఎలా అయితే ఉంటుందో అలాగే మనకి తయారైపోతుంది అన్నమాట. అంతే. ఇప్పుడు కుకీస్ రెడీ చేసుకోవడానికి డౌ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈలోపు మీ అవన్ కానీ ఓటీసీని కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి. 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసేసుకోండి. బర్బన్ బిస్కెట్ షేప్ అనేది రావడానికి ఎటువంటి మౌల్స్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా 2 బటర్ పేపర్స్ని ఇలా వేసుకొని మీరు చపాతీ మనం చేసుకునే కర్ర ఉంటుంది కదా, దాంతో ఇలా చపాతీ ఒత్తినట్టుగా ఒత్తేయండి. మరీ పల్చగా అయితే ఒత్తేయకూడదు, కొద్దిగా మందంగా, అంటే చూస్తున్నారు కదా అలా ఒత్తాలన్నమాట. ఆ తర్వాత ఇలా స్క్వేర్ షేప్లోని మీరు అదంతా కట్ చేసుకోండి. ఆ ఎక్స్ట్రాస్ అన్నీ తీసి పక్కన పెట్టుకోండి. మరలా తర్వాత మనం కుకింగ్ చేసుకునేటప్పుడు అవి యూజ్ అవుతాయి. అదే కుక్కర్లో బేక్ చేసుకునే వాళ్ళైతే కుక్కర్ని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసేసుకోండి. మన ఛానల్లో నేను చాలా వీడియోస్లో చూపించానండి కుక్కర్లో ఎలా చేసుకోవచ్చు అన్నది. ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా అన్నది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఒక స్కేల్ తీసుకొని ఇలా సైజ్ అన్నది చూసుకుంటున్నాను. ఆ సైజ్ అయితే నాకు పర్ఫెక్ట్ అని చెప్పి అలా చెక్ చేస్తున్నాను. సో మీకు ఎలా సైజ్ కావాలి అన్నది మీరు చెక్ చేసుకొని మీరు కట్ చేసుకోవచ్చు. ఈ స్కేల్ నేను ఓన్లీ బేకింగ్కి మాత్రమే యూజ్ చేస్తానండి ఫాండెంట్ వర్క్ చేసినప్పుడు. అందుకే ఇలా కుక్కీ మీద పెట్టి డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది అంటారు కదా, పిల్లలు వాడే స్కేల్ని మీరు ఎలా ఇక్కడ పెట్టారు అని చెప్పి. ప్లీజ్ అండి, నేను ఎప్పుడు అలాంటివి అయితే యూజ్ చేయను. నేను బేకింగ్ అంటూ కొన్ని ఐటమ్స్ పెట్టుకుంటాను, అవి ఎక్కడా కూడా మిగతా వాటికి యూజ్ చేయను అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీరు ఒక్కొక్క పీసు తీసుకుంటూ బేకింగ్ ట్రేలో పెట్టేసుకోండి. ఎక్కడైనా ఒకటి ఎక్స్ట్రాగా కానీ ఉన్నాయి అంటే అలా సైడ్స్ని కట్ చేసుకోండి. ఎగ్జాక్ట్ షేప్ అన్నది బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక టూత్పిక్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ లాగా చేసుకోండి. ఎందుకంటే పైన బర్బన్ బిస్కెట్స్కి అలా హోల్స్ ఉంటాయి. దానిపైన షుగర్ని కూడా వాళ్ళు స్ప్రింకిల్ చేస్తారు. కానీ మనమైతే ఎక్కడ కూడా ఈరోజు షుగర్ అనేది యూజ్ చేయం కాబట్టి నేను ఎక్కడ స్ప్రింకిల్ చేయట్లేదు.
నార్మల్గా నేచురల్గా ఎలా ఉండాలో అలాగే ఉంచేస్తున్నాను. ఇప్పుడు ఈ కుకీస్ని 20 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. ఆల్రెడీ ప్రీహీట్ అనేది అయిపోయింది. చాలామంది మీరు ఏ ఓవెన్ యూస్ చేస్తారు, ఏ ఓటీజీ యూస్ చేస్తారని చెప్పి అడుగుతున్నారు. నా ఓటీజీ అయితే మార్ఫీ రిచర్డ్ కంపెనీ అండి. ఓవెన్ అయితే ఎల్జీ మైక్రో ఓవెన్. ఈ రెండిటి కోసం కూడా నేను ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తే ఆ వీడియో చూడండి, మీకు ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది. ఇలా బేక్ అయిపోయిన తర్వాత కొద్దిగా చల్లారిపోవాలి కుకీస్. అప్పుడే మీరు డీమోల్డ్ చేయండి. పర్ఫెక్ట్గా మనకి బయటికి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి కుకీస్ ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయో. నేను బ్యాక్ తిప్పి కూడా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి. ఇప్పుడు మనం క్రీమ్ తయారు చేసుకుందాం. బిస్కెట్స్కి మధ్యలో ఉండే చాక్లెట్ క్రీమ్ని మనం ఇలా మిశ్రీ అని చెప్పి దొరుకుతుంది కదా, పట్టికి బెల్లం అని మనం తెలుగులో అంటాం. దానిని మీరు బాగా పొడి చేసేయండి. మిక్సీలో వేసేసారనుకోండి దంచి, అప్పుడు మీకు ఫైన్ పౌడర్ లాగా తయారవుతుంది. దాంట్లో కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఆ రెండు బాగా కలిసేటట్టుగా ఇలా కలిపేసుకోండి. దీన్ని కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లో బటర్ని యాడ్ చేసేసుకోండి. ఇది కూడా నేను యూజ్ చేస్తుంది అయితే అన్సాల్టెడ్ బటర్. ఇప్పుడు బాగా పర్ఫెక్ట్గా ఇలా మిక్స్ చేసేయండి. దీనికి కూడా బీటర్ అవసరం లేదు. ఇలా బెలూన్ విస్క్తోనే బాగా కలపండి. కలిపితే సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం షుగర్ పౌడర్, తర్వాత కోకో పౌడర్ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకొని రెండింటిని బాగా కలపండి. ఇలా కలుపుతున్నప్పుడు కొద్దిగా టైట్గా అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు కొద్దిగా పాలుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరలా కలిపితే స్మూత్ కన్సిస్టెన్సీ లాగా మనకి క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. అంతే, చాలా చక్కగా మనం ఇంట్లోనే ఎటువంటి షుగర్ కూడా వేయకుండా పర్ఫెక్ట్గా క్రీమ్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా స్మూత్గా తయారైపోయింది. బీటర్ ఉంటే బీటర్తో అయినా సరే మీరు బీట్ చేసుకోవచ్చు. ఆ పట్టికి బెల్లం కానీ బాగా స్మూత్గా కానీ మనం మిక్సీ చేయలేకపోతే మటుకు అక్కడక్కడ గ్రాన్యూల్స్ లాగా కనబడతాయి అన్నమాట. క్రీమ్ బిస్కెట్స్కి మధ్యలో వేసే క్రీమ్ అంటే చాలా మటుకు నచ్చేస్తూ ఉంటుంది పిల్లలకి. నార్మల్గా క్రీమ్ తినేసి బిస్కెట్లు పడేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఈ క్రీమ్ చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికైనా హెల్తీగా మనం లోపల ఉన్న క్రీమ్ కూడా తినొచ్చు అని చెప్పి మీరు తయారు చేసి చూపించవచ్చు అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగానే ఒక బిస్కెట్ తీసుకొని దానికి మధ్యలో క్రీమ్ని పెట్టి రెండో బిస్కెట్ని క్లోజ్ చేసేయండి. చూడడానికి శాండ్విచ్ లాగా ఉంటుంది. చాలా ఈజీగా మనం క్రీమ్ బిస్కెట్స్ని తయారు చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లో. ఇక్కడ వరకు వీడియో ఎవరైనా చూస్తారా లేదా అన్నది నాకు తెలియదు, కానీ ఇక్కడ వరకు చూసిన తర్వాత మీకు వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. మీకు కానీ నా వీడియో నచ్చితే మటుకు లైక్ కూడా చేయండి. నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరూ ట్రై చేస్తారు. ఎప్పుడూ నేనే చెప్తూ ఉంటాను కదా, చూసి వదిలేకుండా ట్రై చేసిన తర్వాత చెప్పండి అని చెప్పి. ఈ వీడియోకైతే నేను ఆ విషయం చెప్పవలసిన లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లో పిల్లలు ఉంటారు. ప్రతి ఒక్కరి పిల్లలకి ఈ బిస్కెట్స్ అంటే నచ్చుతూ ఉంటాయి. సో ఇంకా మీరైతే ఆలస్యం అస్సలు చేయరని నేను అనుకుంటున్నాను. అన్నీ మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే నేర్పించాను. ఎక్కడా కూడా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ అవసరం లేకుండా ఈజీగా మీకు నేర్పించాను. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసిన తర్వాత ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అనిపిస్తే ఒక్కసారి షేర్ చేసి తెలియజెప్పగలరు. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.